అక్క ఫోన్ చేసిందేంటి? హలో అక్క. సౌమి చెప్పక్క. అమ్మ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. అయ్యో ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. దేనికైనా మంచిది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేసుకో. నేను వస్తున్నా. మీ రూమ్ బాత్రూమ్ లో నీళ్ళొస్తున్నాయా? మా బాత్రూమ్ లో రాలేదండి. దానికి 5 నిమిషాలు కక్కపోవడానికి అనుమతిస్తే మిమ్మల్ని జీవితాంతం మర్చిపోనండి. బయట పోయా. అరే నేను కూడా అనుకున్నానండి, కానీ బయట పోతే కడగడం చాలా కష్టం అండి. జో, రూమ్ నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నాం. డు నాట్ డిస్టర్బ్ బోర్డు పెట్టాను, చూడలేదా? బోర్డు పెట్టారు, అది కనిపిస్తుంది, కానీ అందులో ఏం రాశారో తెలియడం లేదే. డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. డూ నాట్ డిస్టర్బ్ అంటే ఏంటి అర్థం? కడిగి పారేసులుపు వెళ్ళెక్కడి నుంచి కడిగి పారేసు. నేను ఇంకా బాత్రూమ్ కి వెళ్ళలేదు కదా. ప్రశాంతంగా సూసైడ్ చేసుకుని చేద్దాం అనుకుంటే బీడీ చంపేసేలా ఉన్నాడు. ఇదొక్కటి సార్, అమ్మాయిలంటేనే మోసం, అందరూ మోసగత్తిలే. మగాళ్ళు మాత్రం మంచోళ్ళ? నిజంగా లవ్ చేస్తున్నారా? టైం పాస్ కేగా. టైం పాసా? మాకా మీకా? ఓకే. ప్రేమలో బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ లేక మగవాళ్ళ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీని గురించి మనం మాట్లాడుకోవడం కంటే మన స్టూడియోకి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయన చెప్తేనే ఇది సూటబుల్ గా ఉంటుంది. ఆయన ఎవరంటే, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ప్రేమనైనా సరే, ప్రేమించిన వాళ్ళనైనా సరే మాక్సిమం ఎంత ఆట పట్టించగలరో అంత ఆట పట్టిస్తారు. లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ. అది నేను చెప్పను, మీరే చూడండి. వెల్కమ్ సంతానం, వెల్కమ్ అండ్ వెల్కమ్. ప్రేమలో ఎక్కువగా బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాని గురించి డిబేట్ జరుగుతోంది. మీకు ప్రేమలో అనుభవం ఉందా సంతానం? నేనేమన్నా పీకే అమెరికన్ లాగా ఇంకో గ్రహం నుంచి వస్తున్నానా ఏంటి? నేను మనిషిని గోపి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి లవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ డిబేట్ లో మీరు చెప్పబోయే నిర్ణయం చాలా ముఖ్యమైంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సంతానం. చాలా థ్యాంక్స్. ఓ అమ్మాయి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది. అడగమ్మా. సార్, మీ లవ్ ఎక్స్పీరియన్స్ గురించి కాస్త చెప్పండి సార్. ఏమ్మా, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం ఏమైనా ఖాళీగా ఉందా? ప్రేమ వల్ల మేం బాధించబడ్డాం, ప్రేమ వల్ల మేం మోసగించబడ్డాం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గోపి, చెప్పండి. ప్రశ్న అక్కడి నుంచి అడగకూడదు, ఇక్కడికి వచ్చాడు. సారీ సంతానం, సారీ. చెప్పు బాబు. ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాను సార్, మోసం చేసిపోయింది. సిన్సియర్ గా లవ్ చేస్తే మోసం చేసే పోతారు. అదే హుషారు చేసి వదిలేయాలని చూడు, టక్కని పట్టుకుంటారు. కరెక్ట్. సార్, మీరు ఎప్పుడు అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారా? అరే అబ్బాయి, అలాంటిదేం లేదమ్మా. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సంతానం, మామూలుగా అబ్బాయిలో ఓ సందేహం ఉంటుంది. అదేంటంటే, అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేం, ఈ అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేమని ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి మీ ఒపీనియన్? అలా చెప్పే పిల్లలు ఇంకా అప్డేట్ అవ్వలేదని అనిపిస్తుంది గోపి. యాక్చువల్ గా ఇప్పుడంతా అమ్మాయిల వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగా? ఎలా చెప్తున్నారు? ఒక అమ్మాయి స్టేటస్ లో అవైలబుల్ అని వేసిందనుకో, తను ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చని అర్థం. అదే ఫీలింగ్ ఇరిటేటింగ్ అని వేసుంటే ఆ అమ్మాయి లవరు ఇంకొక దాంతో హుషారయ్యాడని అర్థం. అయితే ఫీలింగ్ లోన్లీ అని ఉంటే ఇంట్లో ఎవరు లేరు, త్వరగా రాని అర్థం. షూటింగ్ అవగానే వెళ్ళేటట్టున్నారు. ఫ్యామిలీ చూస్తుంది సంతానం. అయ్యో, నేను ఎలాగ పెట్టింది? రూపేష్ వెళ్ళుంటాడు. సంతానం చెప్పింది కరెక్టా? సార్, 100% నిజం సార్. ఆ రోజు మాకు ఏది మైండ్ లో వస్తుందో అదే మేము వాట్సాప్ స్టేటస్ గా వేస్తాం. మైక్ ఆ అమ్మాయికి ఇవ్వండి. అలాంటిదే లేదు సార్. మైక్ పైన ఇవ్వండి. సార్, అదే నిజం సార్. When your intelligence is hijacked by the hormone, the love is not settling in the body system. So, love failure అయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? డోర్ లాక్ చేసి ఏడ్చండి సార్. నీ మొహం 7 మొహం లాగే ఉంది. ఆ అమ్మాయికి ఇవ్వండి. బ్లేడ్ తో చేయి కట్ చేసుకున్నాను. వాడే బ్లేడ్ తో కట్ చేసి ఉంటాడే. అబద్ధం అర్థం చూడు. ఎవరిని చూసినా గోప్ మీద కొట్టాలనిపిస్తుంది. రా, 4 పీకుతాను. బాబు నువ్వు చెప్పమ్మా. తనిచ్చిన గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ అన్ని తగలబెట్టి వాట్సాప్ లో వీడియో తీసి తనకే పంపాను సార్. ఫుల్ గా మందు కొట్టి తనకు ఫోన్ చేసి చండాలంగా తిట్టాను సార్. స్ట్రైట్ గా వెళ్తే తను పట్టించుకోలేదు. ఇంటి నుండి 1 వారం బయటికి వెళ్ళలేదు, పనికి వెళ్ళలేదు సార్. వీడు మన జాతిరా. నేనెవరిని లవ్ చేయలేదు సార్. నా ఫ్రెండ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడు సార్. ఇంతకీ తను వాళ్ళ చుట్టాల అమ్మాయి సార్. ఏమైందో తెలియదు గానీ తను వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది సార్. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తను సూసైడ్ చేసుకున్నాడు సార్. కూడా ఉన్న మేమే తను కాపాడలేకపోయాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం తను చాలా మిస్ అవుతున్నాం సార్. సంతానం, సంతోషంతో మొదలైన ఎన్నో ప్రేమలు ఈ విధంగా విషాదంతో ముగుస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్ గా ఆయన చెప్పారు, నా ఫ్రెండ్ నేను మిస్ అయ్యానని.
నిజానికి ఇలాంటి మంచి ఫ్రెండ్ని మిస్ అయి వాడైపోయాడు. నేనేం చెప్తానంటే టీవీలో మనం ఒక ప్రోగ్రాం చూస్తాం. ఆ ప్రోగ్రాం నచ్చకపోతే మనం టీవీ విరగొడతామే ఏంటి? ఛానల్ మార్చుకుని ఇంకో మంచి ప్రోగ్రాం చూస్తాం. అలా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య వల్ల మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు. మరో మంచి విషయం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక విషయం చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. వెల్ సెడ్ సంతానం, వెల్ సెడ్, బ్రిలియంట్, రియల్లీ బ్రిలియంట్. మీ ఇరువురికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. లవ్ కు సంబంధించి వెతుక్కుంటూ వస్తే టేక్ కేర్, వదిలిపోతే డోంట్ కేర్. లైఫ్ లో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తూ బతకండి. బతకడం కోసమేనండి బ్రతుకు. 1000 ఏళ్ళు బ్రతకండి. సూపర్. లవ్ లో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎంతకంటే గొప్ప నిర్వచనం ఎవ్వరూ ఇవ్వలేరు. ఖచ్చితంగా ఇది మీ ఇరువురికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మరొక అద్భుతమైన ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ బడవా గోపి విత్ సంతానం. ఒక అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. I am back. సార్ Huh? టైర్ పంచర్. పంచరా? అయ్యో. ఆటో ఆటో అడారికి వెళ్ళాలి. ఎక్కడి సార్? ఈసారి 6 కొడతాను. హే, సిగ్గులేదు? మీరు ఆడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? అలా చూడండి రా. తమ్ముడు రేట్ కట్ చేయి, రేట్ కట్ చేయి. బాలే తోలేవయ్యా. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వు వెళ్ళి రామసుబ్బుని తీసుకురా. అన్నా నేను వెళ్ళి పిలిస్తే తాడానికి పిలుస్తున్నా ఆడి పెళ్ళాం అనుకుంటా. ఓ. ఇంకెవరినైనా పంపించు. అలా ఓ ఫిట్టింగ్ ఉందా? నేను పిలిచినా పంపదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా నేను వెళ్ళి పిలుస్తానన్నా. తమ్ముడు నేను ఏమనుకున్నానో ఆ ముక్కే నువ్వు బయటికి చెప్పావు. ఇలా చూడు తమ్ముడు, నేరుగా వెళ్ళి రైట్ లోకి వెళ్ళి లెఫ్ట్ లోకి వెళ్ళి బి రామసుబ్బు ప్రజానాయకుడు అని బోర్డు ఉంటది. అయిలే అలాగే ఆగు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి పిలిచేటప్పుడు దొరపాండి అన్న పిలిచాడు అని చెప్పు, ఆడు వచ్చేస్తాడు. అలాగేనా తమ్ముడు పూర్తిగా ఈ నెలవయ్యా. సరేనా. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ గురించి అడక్కో. అలాగే. ఎందుకంటే నీ ఫ్రెండ్ కొట్టింది ఆయనే. నేను చూసుకుంటానన్నా. అందుకని నువ్వు వాడిని తీసుకురా, మిగతా విషయాలు నేను మాట్లాడతాను. అలాగే దొరన్నా. ఏదో పిలిచినట్టున్నావు. దొరబాబు మీ పేరు కదా, అందుకే దొరన్నా అని షార్ట్ గా పిలిచానన్నా. కోటా జోక్ అయ్యా బాబు ఇదే. నేను ఏమనుకున్నాను నువ్వు అలాగే చెప్పేసావయ్యా. నా బుజ్జి షేర్ ఆటో. తమ్ముడు నువ్వు వెళ్ళి పిలుచుకురా, మిగతా నేను మాట్లాడతాను. అలాగే. వెళ్ళు తమ్ముడు, విజయం మనదే. ఎవరిని చూసినా వాళ్ళగా అనిపిస్తున్నారు. సంజయ్ మామ గమ్ముకుంటారా, మాట్లాడుకురా. నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడవు. ఏంటి పీటర్ నువ్వు? నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేయమా? ఊరికే వాగుతున్నావు కదా, ఏం చెప్పట్లేదు. ఇదే పనిలో ఉండండి రా. ఒక అమ్మాయిని చూసి ప్రపోజ్ చేస్తారు, అది హ్యాండ్ ఇచ్చిందంటే చచ్చిపోతానని చెప్పి ఫ్రెండ్ని చంపుతారు. హ? కృష్ణ బైకు. రేయ్ రేయ్ ఆగు. రేయ్ బండి ఆపండ్రా. మామ వెనకాల ఎవరో మనల్ని పిలుస్తున్నా. రేయ్ ఆగండ్రా. ఎవడరా? ఆ కళ్ళతో రేయ్ రేయ్ మామ. సంజయ్ అన్న ఇలా ఉన్నాడు రా. అచ్చో అన్న. రేయ్, పోనీరా ఆపండ్రా. పోనీరా, ఫాస్ట్ గా పోనీరా. రేయ్. పోనీ. అమ్మా ఇక్కడ రామసుబ్బు ఇల్లు ఎక్కడ? ఇదిగో ఈ ఇల్లే. ఏమండి రామసుబ్బు గారిని కలవాలి. ఏవండి మీకోసం ఎవరో వచ్చారు చూడండి. నమస్కారం అన్న. ఎవరయ్యా? దొరబాబు గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారన్నా. వచ్చారా? అవునండి. ఇదికే గట్టిగా చెప్పొద్దు అన్నాను, విన్నావా? మామ మామ ఫాస్ట్ గా వెళ్ళరా, దగ్గరికి వచ్చేసాడు రా. రేస్ చేయరా, రేస్ చేయరా. అయ్యో పెట్రోల్ పోనీరా. అయ్యో, పెట్రోల్ ఖాళీ అయిపోయిందా?
దొరికారు మామా సారీ రా బతుకుంటే సాయంత్రం కలుస్తాను. నేను కాదు మీ సిస్టర్ లవ్ చేసింది వాడు. అరే చా బండి ఎక్కడ కొట్టారా? హలో కొట్టేశామా? డ్రెస్ చూస్తే తెలియడలా మెకానిక్ నయ్యా. బండి బాగుంది అమ్మాయి ముందు షో చేద్దాం అనుకున్నాం కానీ వాడు పారిపోయి నన్ను బండి ఎవరు ఇరికించాడయ్యా. వదిలేరు? ఎవరు వదలలేదు, నేనే ఆనందరాజు నుంచి తీసుకొచ్చా మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నా. ఆనంద లాడ్జా. ఏరయ్యా ఆయన కనిపించట్లేదు. ఇందాక ఇక్కడే ఉన్నారు, ఆటో కూడా కనపడడం లేదు. టీ తాడానికి వెళ్ళి ఉంటారేమో, వచ్చేస్తారు. ఏ ఇక్కడేం చేస్తున్నావు? దొరబాబు అనే రమ్మన్నాడు, అందుకే వచ్చాం. ఆయన ఊరెళ్ళి 4 రోజులైందయ్యా, ఆయన ఎలా రమ్మంటాడు? ఏంటయ్యా ఊరికి వెళ్ళాడని చెప్తున్నాడు? ఏమండి ఆయనకి తెలియదు అనుకుంటాను, ఇప్పుడే కదా ఆయన నాతో వచ్చారు. ఏంటి అలా చెప్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. అదిగో ఆటో వచ్చేసింది, అదిగో వస్తున్నారు చూడన్నా. ఆయన చెప్పింది నమ్ముతారేంటి అన్నా? మీరు చెప్పినట్టు రామసుబ్బుని తీసుకొచ్చాను. నీకు టాటా రే